ఫ్రెండ్స్, ఒక్క రూపాయి కూడా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ లోనే ద బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఎలా ఓపెన్ చేయొచ్చు అనేది ఇవాల్టి వీడియోలో నేను అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ తో పాటు వాళ్ళు ఎంత వడ్డీని ఇస్తున్నారు, వడ్డీ ఇన్ ద సెన్స్ సేవింగ్స్ అకౌంట్ కి ఎంత వడ్డీ, నార్మల్ గా డబ్బులు వదిలేస్తే ఎంత వడ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ అంటే ఏదో చెప్తున్నాం కదా అని ఓన్లీ పాజిటివ్స్ కాకుండా వాళ్ళ చార్జెస్ ఏంటి, నెగిటివ్స్, పాజిటివ్స్ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్లైన్ లో విత్ ఇన్ 5 minutes మీరు ఎలా ఫ్రీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు అనేది ఇవాల్టి వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. చూస్తున్న ఏ పాయింట్ లో అయినా వీడియోలో ఉంటున్న కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ కోటక్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీరు ఓపెన్ చేద్దామని వెళ్తున్న టైంలో మీకు రెండు కనిపిస్తాయి. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, కోటక్ 811 డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అండ్ కోటక్ 811 ఎడ్జ్ సేవింగ్స్ అకౌంట్. మీరు ఒకవేళ ఎడ్జ్ సేవింగ్స్ అకౌంట్ ని కానీ ఓపెన్ చేస్తే పొరపాటున అది జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాదు. ఇక్కడ గమనించండి, మినిమం అకౌంట్ బ్యాలెన్స్ MAB అంటారు, అది 10,000 రూపీస్ పర్ మంత్ మీరు మెయింటైన్ చేయాలి. సో ఖచ్చితంగా కోటక్ 811 డిజిటల్ సేవింగ్స్ అకౌంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. కాబట్టి మీరు ఒకవేళ ఆన్లైన్ లో సర్చ్ చేసి దానికి వెళ్తుంటే కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అవ్వననుకుంటే మీరు అలా వెళ్ళండి. లేదంటే ఈ కోటక్ 811 అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. త్రూ ఆ లింక్ ని క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్ గా ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ఈ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో కూడా వేరియస్ టైప్స్ ఉన్నాయి. లాస్ట్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు KYC అడుగుతారు. అది మీరు చేయలేదనుకోండి లిమిటెడ్ అకౌంట్ అవుతుంది. దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఆ KYC ని కూడా కంప్లీట్ చేస్తే ఫుల్ KYC అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయిపోతుంది. అప్పుడు మనకి వేరియస్ బెనిఫిట్స్ ఆర్ అడ్వాంటేజెస్ నార్మల్ గా సేవింగ్స్ అకౌంట్ ఇతర బ్యాంక్స్ లో ఉంటే ఎలా ఉంటుందో అలానే ఈ బ్యాంక్ లో కూడా బెనిఫిట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డెబిట్ కార్డ్. మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇదిగోండి ఇక్కడ వర్చువల్ డెబిట్ కార్డ్ సరిపోతుందా, ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా కావాలా అని అడుగుతారు. వర్చువల్ డెబిట్ కార్డ్ సరిపోతుంది అంటే అలా వదిలేసేయండి. ఇప్పుడు అంతా వర్చువల్ గా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ తో ఒకసారి ATM నుంచి కూడా మీరు మనీని విత్డ్రాల్ చేయొచ్చు. కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ ఒకటి చేయొచ్చు ఫ్రీగా. లేదు నేను కార్డ్ ని ఎక్కువ యూజ్ చేసే వ్యక్తిని, ఆఫ్లైన్ లో ట్రాన్సాక్షన్స్ త్రూ కార్డ్ చేస్తుంటానంటే ఫిజికల్ డెబిట్ కార్డ్ కోసం ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. మీరు మెయింటెనెన్స్ ఏం చేయాల్సిన నీడ్ లేదు. ఒక్క రూపాయి కూడా పెట్టకపోయినా మీ మీద ఎటువంటి పెనాల్టీ పడదు. బట్ ఫిజికల్ డెబిట్ కార్డ్ కోసం 299 రూపీస్ మీరు పే చేయాలి విత్ GST. మళ్ళీ దీనికి GST లేదు. అండ్ నెక్స్ట్ వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, FD కి వీళ్ళు ఎంత వడ్డీ రేట్ ఇస్తున్నారని. 1 year FD కి 7.1% వీళ్ళు వడ్డీ రేట్ ఇస్తున్నట్టు. అండ్ సేవింగ్స్ అకౌంట్ దగ్గరకు వస్తే 50 లక్షలు పైబడి ఉంటున్న వాళ్ళకి 4% అంటున్నారు. అప్ టు 50 లక్షలు వేసిన వాళ్ళకి 3.5. ఎవరు పెట్టుకుంటారండి ఆ 4% వడ్డీ కోసం? మనం వేసే కొంత డబ్బులకి 3.5% దగ్గరగా మనకి వడ్డీ పర్ యానం వర్కౌట్ అవుతుంది. అండ్ చెక్ బుక్, ఫస్ట్ చెక్ బుక్ మీరు మీ అడ్రస్ కి వచ్చేస్తుంది, అది ఫ్రీ. బట్ తర్వాత అందులో 5 లీవ్స్ దగ్గరగా ఉంటాయి. అది అయిపోయిన తర్వాత నుంచి ఫర్ ఈచ్ లీవ్ 3 రూపీస్ దగ్గరగా మీ దగ్గర చార్జ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ATM ట్రాన్సాక్షన్స్, మీరు కోటక్ సంబంధించిన ATM లోకి ఎక్కడికి వెళ్ళైనా మీరు తీసుకున్న ఫిజికల్ డెబిట్ కార్డ్ ద్వారా 5 ట్రాన్సాక్షన్స్ ని ఫ్రీగా చేయొచ్చు. ఆర్ అదర్ దాన్ కోటక్ ఏ ఇతర ATM లో మీరు చేస్తున్నా, మెట్రోస్ లో అయితే 3, నాన్ మెట్రోలో అయితే 5 ట్రాన్సాక్షన్స్ దగ్గరగా మీరు చేయొచ్చు. ఇవి ఓవరాల్ బెనిఫిట్స్. ఒకవేళ ఎవరైనా FD రేట్ చాలా తక్కువ ఉంది, 7.1 వస్తుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో మనకి చాలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ చాలా ఎక్కువ వడ్డీని ఇస్తూ ఉంటాయి. మరి అలా చూసినప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్న బ్యాంక్ ఏదైనా ఉందా, నేను వడ్డీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, FD వేస్తాను అంటే జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ, దెన్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బెటర్ అవుతుంది. 1 year FD పై నియర్లీ 7.75% దగ్గరగా వీళ్ళు వడ్డీని ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కి అయితే నియర్లీ 8% దగ్గరగా వడ్డీని ఇస్తున్నారు. అండ్ ఈవెన్ డెబిట్ కార్డ్ రిలేటెడ్ గా కూడా 150 ప్లస్ GST అంటే 177 రూపీస్ దగ్గరగా అవుతుంది. సో ఒకవేళ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఎవరైనా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా చూపిస్తాను చూడండి. అకౌంట్స్ దగ్గరకు వచ్చి సేవింగ్స్ అకౌంట్ దగ్గరకు వస్తే ఎన్ని ఉన్నాయో చూడండి. వీటిలో మీరు ఓపెన్ చేయాల్సింది AU డిజిటల్ సేవింగ్స్ అకౌంట్. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా AU డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ లింక్ మాత్రమే మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసినా మీరు AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డైరెక్ట్ వెబ్సైట్ కి వెళ్ళి మీరు అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. అండ్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేస్తుంటే ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంచుమించు ఇంకా అయిపోతుంది అనగా లాస్ట్ లో AU ప్లాటినం, AU సేవింగ్స్, AU డిజిటల్ సేవింగ్స్ అని 3 చూపిస్తారు. అందులో ఫస్ట్ దానికి 25,000, సెకండ్ దానికి 5,000 ప్రతి నెల మీరు మెయింటైన్ చేయాలి. లాస్ట్ దానికే 0. ఇది ఒకసారి గమనించాలి. ఐ హోప్ మీకు మొత్తం క్లారిఫై అయిందని. ఇప్పుడు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ని చూద్దాం. స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో డైరెక్ట్ లింక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ లింక్ ఉంటుందని, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్ కి వస్తారు. ఇక్కడ మీరు త్రూ గూగుల్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు. లేదు మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఈ డీటెయిల్స్ ని ఇచ్చి పిన్ కోడ్ ని ఇస్తే మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మీరు ఒకవేళ ఏదైనా పిన్ కోడ్ పెడితే అక్కడ ఒకవేళ కోటక్ మహీంద్రా బ్యాంక్ కి సంబంధించిన బ్రాంచ్ లేదనుకోండి, మా సర్వీస్ ఇక్కడ ఇవ్వలేము అని చెప్పేస్తారు. మనం ఏం కంగారు పడాల్సిన నీడ్ లేదు. మీరుంటున్న ఏరియాకి దగ్గరలో ఉంటున్న టౌన్ ఆర్ సిటీ ఏదైతే ఉందో
ఉందో ఆ పిన్ కోడ్ పెట్టండి. బికాస్ ఇదంతా ఆన్లైన్ లోనే ఓపెన్ అయ్యే అకౌంట్. అండ్ మీరు ఈవెన్ అడ్రస్ ఇస్తున్నప్పుడు కూడా ఆ పిన్ కోడ్ పెట్టిన పోస్టల్ వాళ్ళు మీకు కాల్ చేసి వస్తున్న వాటిని తీసుకువెళ్ళమని చెప్తారు. లేదు కొన్నిసార్లు మీ ఇంటికి కూడా వచ్చి డెలివర్ చేస్తారు. సో పిన్ కోడ్ మీకు లేదు అని చెప్తున్నా, డిజిటల్ అకౌంట్ ఆన్లైన్ లోనే అన్ని ఓపెన్ అయిపోయే అకౌంట్ కాబట్టి దగ్గరలో ఉంటున్న టౌన్ ఆర్ సిటీ పిన్ కోడ్ ని పెట్టండి. ప్రొసీడ్ అయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. అవి ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ కు వస్తున్న ఓటీపీని కూడా ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఈ పేజ్ కి వస్తారు. ఇక్కడ అసలు మీరు ఏ ఆక్యుపేషన్, లైక్ మీరు స్టూడెంటా లేకపోతే వర్క్ చేస్తుంటే ఏ సెక్టార్ లో వర్క్ చేస్తున్నారు అది, అండ్ మీ సాలరీ ఎంత వస్తుంటుంది, మీ ఫాదర్ నేమ్ ఏంటి, అండ్ మదర్స్ ఒక మేడ్ ఇన్ నేమ్, లైక్ అమ్మ వాళ్ళకి పెళ్లి కాకముందు వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది కదా, ఆ నేమ్ ని ఎంటర్ చేస్తూ మన ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోతుంది. కొన్ని సందర్భాలు చెప్పాను కదా, అక్కడ ఉంటున్న ఆధార్ కార్డ్ లో ఉంటున్న అడ్రస్ ఒకవేళ పల్లెటూరుదో లేకపోతే చిన్న ఏరియాదో అయింది అనుకోండి, మీకు మేము ఇవ్వలేము అకౌంట్ అంటారు. అప్పుడు యాడ్ అడ్రస్ దగ్గరికి వచ్చి అదే అడ్రస్ ని ఎంటర్ చేయండి. అడ్రస్ మార్చొద్దు, మీ విలేజ్, మీ డోర్ నెంబర్ మొత్తం అదే పెట్టండి. పిన్ కోడ్ మాత్రం దగ్గరగా ఉంటున్న ఏరియాది పెట్టండి, టౌన్ ఆర్ సిటీది. అవి కూడా మీ అడ్రస్ కి డెలివర్ అవుతాయి. నెక్స్ట్ నామినీ, ఇక్కడ యాడ్ నామినీని క్లిక్ చేస్తూ ఉంటున్న అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసి ఫార్మాలిటీస్ అన్నింటినీ సెలెక్ట్ చేసి నామినీని యాడ్ చేశాక మీకు ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది. మీ అకౌంట్ సిఆర్ఎన్ ఇది, అకౌంట్ నెంబర్ ఇది, యూపీఐ ఇది అని మొత్తం డీటెయిల్స్ మీకు త్రూ వాట్సాప్ ద్వారా వస్తాయి. అక్కడికే మీ అకౌంట్ ఆల్మోస్ట్ ఓపెన్ అయినట్టు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ లో డెబిట్ కార్డ్ మీకు వర్చువల్ గా లైక్ ఇలా యాప్ లోనే కనిపించేలా ఉంటే సరిపోతుందా, లేదు మీకు ఫిజికల్ గా కూడా 299 రూపీస్ ఖర్చు అవుతుంది అలా పెడితే, అలా కావాలని అడుగుతారు. నేనైతే వర్చువల్ గా సరిపోతుంది అంటాను. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తానంటే ఒకసారి ఏటీఎం నుంచి ట్రాన్సాక్షన్ చేయొచ్చు. లేదు నేను ఫిజికల్ గా డెబిట్ కార్డ్ కావాలి 299 రూపాయలు పెడతాను పర్లేదు అనుకుంటే దెన్ ఫిజికల్ డెబిట్ కార్డ్ ని సెలెక్ట్ చేసి ఇదిగోండి ఇక్కడ డబ్బులు చూపిస్తుందా ఇలా పే చేస్తారా అని, అది కూడా మనం సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేయాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ మనకు సంబంధించిన ఒరిజినల్ పాన్ కార్డ్, మన ప్రొఫైల్ పిక్చర్ అండ్ మన సిగ్నేచర్ ని అప్లోడ్ చేసి వెయిట్ చేస్తూ ఉంటే కొటాక్ మహీంద్రా బ్యాంక్ కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని ఆన్లైన్ లో వీడియో కేవైసీ చేసి మీ అకౌంట్ కి ఫుల్ యాక్సెస్ ఆర్ ఫుల్ కేవైసీ యాక్సెస్ ని ఇస్తారు. ఇంకిక్కడతో మీ అకౌంట్ ఓపెనింగ్ కంప్లీట్ అయినట్టు. మీకు అలా కంప్లీట్ అయ్యాక వస్తున్న డీటెయిల్స్ తో కొటాక్ 811 యాప్ లోని లాగిన్ అవ్వచ్చు. అలా వెళ్తే అక్కడ మీకు డిజిటల్ కార్డ్ ఉంటది. మీరు మనీ యాడ్ చేసుకోవచ్చు, మనీ విత్ డ్రాల్ చేసుకోవచ్చు త్రూ డిజిటల్ కార్డ్ ఆర్ వర్చువల్ కార్డ్, ఆర్ మీరు ఫిజికల్ కార్డ్ పెడితే అది మీ ఇంటికి వస్తుంది కాబట్టి త్రూ దాని ద్వారా కూడా ఫుల్ ట్రాన్సాక్షన్స్ మీరు చేయొచ్చు. ఫ్రెండ్స్ యూజువల్ గా మనందరం కూడా ఎప్పుడు ఒక బ్యాంక్ అకౌంటే వాడుతూ ఉంటాం. బట్ కొన్ని సందర్భాల్లో ఏదైనా టెక్నికల్ గ్లిచ్ తో ఆ బ్యాంక్ ద్వారా మనం ప్రాసెస్ చేయకపోతే బ్యాకప్ కి ఇంకో బ్యాంక్ అకౌంట్ ఉండడం తప్పు కాదు. ఇదే ఓపెన్ చేయమనట్లేదు, మీరు ఇంకెక్కడైనా సరే ఇంకొక బ్యాంక్ అకౌంట్ ని మెయింటైన్ చేయండి. బట్ జీరో బ్యాలెన్స్ ఉండడం వల్ల వచ్చే అడ్వాంటేజ్, మీరు రూపాయి కూడా మెయింటైన్ చేయకపోతున్నా మనకి బెటర్ అడ్వాంటేజ్ వితౌట్ ఎనీ పెనాల్టీస్ మనకి పడకుండా ఉండాలంటే మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ హెల్ప్ అవుతాయి. కాబట్టి ఇది నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇంకేదైనా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని సేమ్ ఇదే థీమ్ అనాలిసిస్ తో మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆ అకౌంట్ ని కూడా కింద పెట్టండి. ఇదని కాదు ఇంకే ఇతర సేవింగ్స్ అకౌంట్, ప్రీమియం అకౌంట్స్, మీరు ఇంకే ఇతర అకౌంట్ టైప్స్ గురించి మాట్లాడుకోవాలన్నా కింద చెప్పండి. నేను ఫర్దర్ వీడియోస్ లో మీ ముందుకు తీసుకొస్తాను. మొత్తం వీడియో చూసాక ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ అకౌంట్ రిలేటెడ్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.